రైట్, ఇక మరొక ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసిన ఇంటింటికి ప్రోగ్రామ్ను లైట్ తీసుకుంటున్న నేతలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మంగళగిరి పార్టీ ఆఫీసులో ఈ ప్రోగ్రాంపై సీరియస్ రివ్యూ చేసిన అధినేత స్వయంగా మై టీడీపీ యాప్ ఓపెన్ చేసి అప్డేట్స్ను చెక్ చేశారు. చాలా చోట్ల నేతలు ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేయకపోవటం చూసి తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆయన. రాయలసీమ, కోస్తా జిల్లాలలో ప్రోగ్రాం నామమాత్రంగా సాగటంపై మండిపడ్డారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పెట్టుబడుల గురించి పబ్లిక్కు వివరించి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో కూటమి నేతలను కూడా కలుపుకుని పోవాలని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. పార్టీ ప్రోగ్రాంను లైట్ తీసుకుని ఇంటింటికి వెళ్లని నేతలు ఇక శాశ్వతంగా ఇంటికే పరిమితం కావాల్సి వస్తోందని కూడా బాబు ఇచ్చిన అల్టిమేటం ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే ఎక్స్క్లూజివ్ న్యూస్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. రైట్, మొత్తానికి ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా ఈ 2 ఏళ్ల పరిపాలనలో ఇటు రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అయ్యుండొచ్చు, పెట్టుబడుల విషయాలు అయ్యుండొచ్చు, అదేవిధంగా ప్రజలకు అందుతున్నటువంటి ఈ యొక్క పథకాల గురించి ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని అయితే ఇటీవల కాలంలో శ్రీకారం చుట్టారు. ఇటు కూటమి నేతలను కలుపుకోబోవాలంటూ కూడా బాబు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ప్రస్తుతం టీడీపీ నేతలు కొంత అసమర్థత వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించే నిన్న మంగళగిరి పార్టీ కార్యాలయంలో కూడా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రివ్యూ నిర్వహించారు. ఆ రివ్యూలో దాదాపు కూడా ఈ యొక్క ఇంటింటి ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, టీడీపీకి సంబంధించినటువంటి మై టీడీపీ యాప్ను కూడా దగ్గరుండి కూడా ఆయన ఓపెన్ చేసి ఏ నియోజకవర్గాల్లో యాక్టివిటీ ఎక్కువగా ఉంది, ఎక్కడ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అప్లోడ్ చేస్తున్నారా లేదా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీని మీద కొంత సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే 2 ఏళ్ల పాలనపై ప్రజల్లో ఒక స్పష్టత, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయాలా, ఇంకేం చేయబోవాలా అనే దాని మీద కూడా ప్రజల నుంచి కొన్ని అర్జీల రూపంలో ఇటు ప్రజాప్రతినిధులు తీసుకోవాలా. ఒకవైపు ఈ 2 ఏళ్ల కాలం పాటు గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు, ప్రధానంగా కూడా ఇటు తల్లికి వందనం అయి ఉండొచ్చు, అదేవిధంగా ఇటు ఫెన్షన్లు, అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు ఈరోజు రైతన్నకు సంబంధించినటువంటి అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఇస్తున్నటువంటి అనేక పథకాల్లో మరి వీటన్నిటి మీద ప్రజల్లోకి ఎలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే దాని మీద కూడా ఒక ప్రజల్లో ఈ పథకాలపై ఏ విధంగా ఉన్నారు, దీని మీద ఎలాంటి స్పష్టత ఉందనే దాని మీద కూడా ఇంటింటి ప్రచారంలో తెలుస్తుందనే ఉద్దేశంతోనే టీడీపీ దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని వెళ్తుందని చెప్తున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో కూడా వెళ్ళేటువంటి నాయకులు కొంత వీడియోస్, ఫొటోస్ అప్లోడ్లు విషయంలో కొంత అజాగ్రత్త వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీని మీద చంద్రబాబు నాయుడు సీరియస్గా తీసుకొని రాయలసీమ, ఇటు కోస్తా ఆంధ్రాకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఇది అలసత్వం వహిస్తున్నారు. మరి ఇకపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు అయితే తప్పవని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మరి అదేవిధంగా ప్రధానంగా కూడా టీడీపీ ఈ యాక్టివిటీలో కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి బీజేపీ అయ్యుండొచ్చు, జనసేన అయ్యుండొచ్చు, ఆ నేతలందరూ కూడా కలుపుకోపోయే దిశగా కూడా ఇంటింటి ప్రచారంలో కొనసాగాల. కేవలం ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు ఈ ప్రచారంలో ఇంటింటికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయకూడదు, అందరితో కలుసుకొని పోయేటువంటి తత్వం ప్రభుత్వాన్ని అని చెప్పి ప్రభుత్వ భాగస్వామ్యంలోనే ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళండి అని చెప్పి బాబు అయితే స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ప్రధానంగా కూడా ఉత్తరాంధ్రకు సంబంధించి భోగాపురం ఎయిర్పోర్టులో కొంత ఈ యొక్క వర్క్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మాత్రమే ఈ రోజు వరకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. సోమవారం నుంచి కూడా ఈ యాక్టివిటీస్ అంతా కూడా ఉత్తరాంధ్రకు సంబంధించిన అనేక ప్రాంతాల్లో కూడా మళ్ళా కొనసాగాలి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల్లో ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ ఇంటింటి ప్రోగ్రాంపై అలసత్వం వహిస్తే ఇక ఇంటికే పరిమితం అవ్వాలని చెప్పి ప్రధానంగా ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యం కాండి. 2 ఏళ్ల పరిపాలనలో టీడీపీ అయ్యుండొచ్చు, బీజేపీ అయ్యుండొచ్చు, జనసేన పార్టీ అయ్యుండొచ్చు, ఈ 3 సంయుక్తంగా కూడా కూటమి నేతలందరూ కూడా ప్రజాపక్షాన నిలబడి ప్రజాపక్షాన ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది, ఏం జరగాలి ఈ 3 ఏళ్ల పాలన పాటు అని ప్రజల నుంచి కూడా మీరు వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ తీసుకోవాలంటూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే శ్రీకారం చుట్టారు. దీంట్లో భాగంగానే మనం చూస్తే ఇటు జిల్లాల వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత యాక్టివిటీ ఉన్నప్పటికి కూడా కొన్ని నియోజకవర్గాల్లో యాక్టివిటీ తగ్గింది. అక్కడికి వెళ్ళినటువంటి 10-15 నిమిషాల్లోనే క్లోజ్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాటి మీద వీడియో అప్లోడ్ అయ్యి ఉండొచ్చు, ఫోటో అప్లోడ్ అయ్యి వెంటనే కూడా మా టీడీపీ మై యాప్లో కూడా పొందపరచాలని చెప్పి బాబు దీనికి ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్.